ప్రభుత్వ ఆసుపత్రిలో మాస్ క్యాజువాలిటీ మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ మాక్ డ్రిల్ ను సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి మార్గదర్శకత్వంలో అనెస్థియా విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ కళారాణి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల హెచ్ఓడీలు, నర్సింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది చురుకుగా పాల్గొని అత్యుత్తమ సమన్వయత్వాన్ని ప్రదర్శించారు. డ్రిల్ ఇన్ఛార్జ్ గా ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి మాక్ డ్రిల్స్ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి సిద్ధతను అంచనా వేయడంలో, బృందాల సమన్వయాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సరైన సమయంలో సరైన రోగికి సరైన చికిత్స అందించడం మా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ రోగులకు ఉత్తమ సేవలను అందించేందుకు ప్రతి 2 నెలలకు ఒకసారి ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం అవసరమని తెలిపారు. Good morning everyone. My name is Dr. Kiran Kumar, Head of the Department Emergency and Trauma Care. Today we are going to conduct a mass casualty mock drill at our General Hospital Ellore. అసలు మాస్ క్యాజువాలిటీ అంటే ఏంటి, అప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఈ రోజు ఒక మాక్ డ్రిల్ ఒక అంశం. మాస్ క్యాజువాలిటీ మేనేజ్మెంట్ కి కావాల్సింది మెయిన్ 3 ఫ్యాక్టర్స్. నెంబర్ 1 ప్రిపేర్డ్నెస్, నెంబర్ 2 రెస్పాన్సివ్, నెంబర్ 3 ప్రోగ్రెస్. నెంబర్ 1 ప్రిపేర్డ్నెస్, ఆర్ వి ప్రిపేర్డ్ ఆర్ నాట్, ఎంత ఎక్స్టెంట్ వరకు మనం ప్రిపేర్ అయి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. నెంబర్ 2 ఇస్ రెస్పాండ్, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నామో ఈ మాస్ క్యాజువాలిటీ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3 ఇస్ ప్రోగ్రెస్, ఈ మాక్ డ్రిల్ వల్ల మనకి ఏదైనా గ్యాప్స్ ఉన్నా రెక్టిఫై చేసుకొని మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి ఫ్యూచర్లో అనేది ఇంపార్టెంట్. నా రోల్ ఏంటి అంటే ఈ మాక్ డ్రిల్లో టు అలొకేట్ ద టీమ్స్ అండ్ దేర్ కోఆర్డినేషన్ and the utilization of the available resources. During a mock drill lo we are forming a few teams like triage team, red zone, green zone, yellow zone and black zone. Red zone ante enti అంటే ఇమీడియట్ ఇంటర్వెన్షన్ కావాల్సిన పేషెంట్స్, అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు, లైక్ అన్కాన్షియస్ పేషెంట్స్, పాలిట్రామా పేషెంట్స్, బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి, స్పృహలో లేని వాళ్ళకి, ఇవన్నిటికీ రెడ్ జోన్ కింద వస్తారు. When coming to the yellow zone ante they are major injuries but are stable, they need monitoring and further care. The green zone ante walking patients, minor wounds untai, so we can treat instantly. Black zone ante death aina patients. Mana main motto is to treat the right patient in right time at the right place. Critical situations lo what matters is every second matters, every skill define outcomes. అందరికీ నమస్కారం. ఇవాళ ఏసీఎస్ఆర్ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మాక్ డ్రిల్ మాస్ క్యాజువాలిటీ అంటే ఏదన్నా బస్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ కానివ్వండి, ఎనీ ఎక్కడైనా ఫైర్ జరిగిన మాస్ క్యాజువాలిటీ అంటే ఒకేసారి మాకు 5 నుంచి 10 మంది ఇంకా ఎక్కువ మంది కూడా
మేజర్ ఇంజురీస్ తోటి మైనర్ ఇంజురీస్ తోటి హాస్పిటల్కి వస్తారు. సో ఆ హాస్పిటల్లో మేము ఎలా వాళ్ళని మేనేజ్ చేయాలి, వచ్చినప్పటి నుంచి ఎలా క్యాజువాలిటీ కానివ్వండి, ట్రయేజ్లో కానివ్వండి ఎలా మేనేజ్ చేసుకోవాలి అని వీ హ్యావ్ ప్లాన్డ్ ఏ మాక్ డ్రిల్ టుడే. సో దీనిలో అందరూ స్టాఫ్ నర్సెస్, సెక్యూరిటీ, అంబులెన్స్ డ్రైవర్స్, అనెస్థెటిస్ట్, అన్ని స్పెషాలిటీస్ వాళ్ళు కూడా ఇవాళ అందరూ దీన్ని పాల్గొని ఈ మాక్ డ్రిల్ని చేశాము. అండ్ ఇలాంటివి మేము ప్రతి 1 month or 2 months కి మాక్ డ్రిల్ చేసుకుంటే మాకు ప్రిపేర్డ్నెస్ వస్తుంది. అండ్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో మా హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. సో దట్ ఆ పేషెంట్ కేర్ అనేది క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దానికోసం మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ని చేశాము. అండ్ దీనికి మా టీం అందరూ కూడా వెరీ వెల్ ఆర్గనైజ్డ్ దిస్ మాక్ డ్రిల్ టుడే. అండ్ వీ విల్ ప్లాన్ టు డూ ఇట్ in every month or 2 months once, so that అందరికీ అవేర్నెస్ ఉంటుంది, ప్రిపేర్డ్గా ఉంటాము. మన సూపరింటెండెంట్ మేడము మరియు ఎమర్జెన్సీ హెచ్ఓడి కిరణ్ కోరిక మీద ఎనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళతో కలిసి ఈరోజు మాక్ డ్రిల్ చేయడం అనేది. మాక్ డ్రిల్ అంటే ఎనీథింగ్ ఎక్స్టర్నల్ డిజాస్టర్ ఏమైనా జరిగి ఎక్కువ మంది పేషెంట్స్ కానీ సడన్గా మనకి క్యాజువాలిటీ దగ్గరికి వస్తే మనం వాళ్ళందరినీ ఏ విధంగా డివైడ్ చేసి ఎవరు ఎక్కువ సివియారిటీ ఉన్నారు, ఎవరైతే మనము ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అవసరమో ఆ విధంగా డివైడ్ చేసుకొని వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కి కమ్యూనికేట్ చేసి వాళ్ళందరూ మెడికల్ ఆఫీసర్స్ అందరినీ మన క్యాజువాలిటీకి రమ్మని ఎల్లో కోడ్ అనేది ఒక్కసారి 3 సార్లు అనౌన్స్ చేసి ఎల్లో కోడ్ ఈజ్ యాక్టివేటెడ్ ఇన్ ది క్యాజువాలిటీ అని ఒకసారి మనం ఇన్ఫార్మ్ చేస్తే అందరూ మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అంతా యాక్టివేట్ అవుతారనే ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగినది. ఎందుకంటే మనం మాక్ డ్రిల్ చేయకపోతే సడన్గానే జరిగినప్పుడు ఫ్యాకల్టీ మధ్య కోఆర్డినేషన్ కుదరకపోతే మనకి క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతాయి, కొంచెం క్లమ్సీగా ఉంటుంది, కొంచెం హడావిడి అవుతుంది అని చెప్పి మనం రెగ్యులర్గా ఈ మాక్ డ్రిల్ చేసి ఈ ఎల్లో కోడ్ అంటే ఏంటి, ఏ విధంగా మనకి జరిగితే ఏం చేయాలని చెప్పడానికి సూపరింటెండెంట్ మేడము మన ఎమర్జెన్సీ హెచ్ఓడి కిరణ్ కలిసి చేశారు. మేము దాంట్లో వాళ్ళకి కోఆపరేట్ ఇచ్చాము. ఇది చేయడం వల్ల అన్ని డిపార్ట్మెంట్ల మధ్య ఒక యూనిటీ ఫామ్ అవుతుంది. ఎనీథింగ్ సడన్గా వస్తే మాత్రం అదే పద్ధతిలో వెళ్ళడానికి మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇది ఇలా చేయడం వల్ల మనకు చాలా అవసరం మంచిదని నా ఉద్దేశం. అండ్ మేము ఈ హాస్పిటల్ నుంచి జిహెచ్ నుంచి వీఆర్ ఫార్మింగ్ ద ఎమర్జెన్సీ టీమ్స్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ఎవ్రీ వీక్ ఒక ఎమర్జెన్సీ టీమ్ అనేది ప్రిపేర్డ్గా ఉంటుంది. సో దట్ ఎనీ క్యాజువాలిటీ, ఆ మ్యాస్ క్యాజువాలిటీ వచ్చినప్పుడు కానివ్వండి, ఎనీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీ టీమ్ మొత్తం ఆ వీక్ అంతా కూడా దే విల్ మానిటర్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఫ్రూట్ఫుల్, మనకి పేషెంట్ కేర్కి బాగా ఉపయోగపడుతుందని మేమందరూ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఫామ్ అయ్యాము. So this is also one information we want to pass on to all the public of the Nellore. అందరికీ నమస్కారం అండి. మన ప్రభుత్వ సర్వజన వైద్యశాల నెల్లూరు నుంచి మన సూపరింట్ గారు మాధవి మేడం గారు, ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడి కిరణ్ గారు, తర్వాత అనస్థీషియా హెచ్ఓడి శ్రీనివాస్ సార్ గారు, వీళ్ళందరూ కలిసి మనకి మాక్ డ్రిల్ నిర్వహించారండి ఇవాళ. సో మాకందరికీ ఇదంటే ఏమిటో తెలియదు. మాక్ డ్రిల్ మొదటిసారి మేము పార్టిసిపేట్ చేసాము. మనం ఎలాగైతే రోడ్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ పచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు ఎలాంటివి మనకి అర్థం ఇస్తాయో తెలుసు కాబట్టి దాని విధంగానే ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. ఎరుపు రంగులో ఉండే వాళ్ళు చాలా ఎమర్జెన్సీలో వాళ్ళకి వెంటనే వైద్యం చేయాల్సిన వాళ్ళని అర్థమైంది. ఆ తర్వాత పసుపు రంగు, ఆ తర్వాత పచ్చ రంగు, దాన్ని బట్టి ప్రతి డిపార్ట్మెంట్ వారు అర్థం చేసుకుని అందరి సహకారంతో ఈ మాక్ డ్రిల్ మొదటిసారి నిర్వహించడం జరిగింది. కాబట్టి మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాము. ఇంకా మెరుగ్గా మేము కూడా నేర్చుకొని ఈ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వచ్చే మాస్ క్యాజువాలిటీస్ కన్నిటికీ, ఎమర్జెన్సీస్ కన్నిటికీ కూడా మేము సహకారం అందిస్తామని మా డిపార్ట్మెంట్ ఆఫ్థల్మాలజీ తరఫున తెలియజేస్తున్నాము. నమస్కారం.